హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని మనకు సెప్టెంబర్ 15వ తేదీన అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మనకు టోటల్ గా 4 కేటగిరీల్లో ఇల్లు అనేది నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నేనైతే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2024 నవంబర్ 30వ తేదీన నేనైతే రిజిస్ట్రేషన్ చేశాను. ప్రస్తుతానికి నా యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేది ఉంది. ఈ విధంగా మనకు సంబంధించిన స్టేటస్ అనేది కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఇల్లు అనేది రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి విషయాలను ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటి నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు వెంటనే కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరికైతే ఇల్లు అనేది అవసరం అవుతుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని సొంత ఇల్లు అయితే వారైతే కట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై ఫర్ PMAY U 2.0 కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎంత మేర ఇల్లు అనేది కట్టుకోవాలి అనే దానికి సంబంధించి మీరైతే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే ఇది అప్లై అనేది చేసుకోవడానికన్నా ముందుగానే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం అనేది అవుతాయో వీటికి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది మీరు అప్పటికప్పుడు ఉండవు కాబట్టి తప్పనిసరిగా ముందుకు మనకు టోటల్ గా 6 రకాల డాక్యుమెంట్స్ మనకైతే అవసరం అవుతాయి. ఇందులో ఎవరైతే అప్లై అనేది చేసుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఆధార్ కార్డ్ నంబర్ ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ లో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అనేది ఖచ్చితంగా ఎటువంటి తప్పులు అనేది ఉండకూడదు. తప్పనిసరిగా వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా 18 సంవత్సరాల పైబడిన వారికి సంబంధించి మాత్రమే చేయాలి. కాబట్టి ఇందులో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ గా వారైతే తీసుకుంటారు. ఇకపోతే రెండోది ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ తప్పనిసరిగా ఆధార్ డీటెయిల్స్ అనేది మీకు సంబంధించిన రేషన్ కార్డులోని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన రేషన్ కార్డు వివరాలు అయితే తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన తల్లి లేదా తండ్రికి సంబంధించిన వివరాలు అనేది ఖచ్చితంగా ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ ద అప్లికెంట్, అంటే ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా మీరు మహిళ పేరు మీద మాత్రమే అప్లై అనేది చేసుకోండి. మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకానికి ఈజీగా అప్రూవల్ అనేది అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఎవరైతే మహిళ పేరు మీద అప్లై అనేది చేస్తారో ఈ యొక్క మహిళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మీరైతే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్ నేమ్, బ్రాంచ్, IFSC కోడ్ అనేది తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే నాలుగవది ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే అప్లై అనేది లేకపోయినట్లయితే అప్లై చేసుకోండి. ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఎవరైతే SC, ST, OBC వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మీరైతే అప్డేట్ అనేది మీరైతే అంటే అప్లోడ్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఏదైతే BLC వెర్టికల్ అని ఉందో ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మీకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర మీరు తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇకపోతే ఇలా కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఎవరైతే మీకు సంబంధించిన హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఉందో ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది నాకు 60,000 అనేది వస్తున్నట్లు ఇక్కడ నేనైతే ఎంటర్ చేశాను. మీకు ఎంతైతే వస్తుందో అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంతైతే పెడతారో అది ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లో మీకు 70,000, 80,000 ఉన్నా ఇక్కడ 40,000, 50,000 కనుక వేసినట్లయితే రిజెక్ట్ అనే దానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎంటర్ చేసే సమయంలో మీ దగ్గర ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఎంత అమౌంట్ అనేది ఇచ్చుంటారో ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇకపోతే సెలెక్ట్ మిషన్ కాంపోనెంట్ అని ఉంది కదా, ఇక్కడ BLC, AHP, SIS అని ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే మీ దగ్గర సొంత స్థలం అనేది కలిగి ఉండి ఆ స్థలంలో ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు కొంత అమౌంట్ అనేది వారైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి ఆప్షన్. ఇకపోతే అఫోర్డబుల్ హౌసెస్ ఫర్ పార్ట్నర్షిప్, అంటే ఏదైతే పబ్లిక్ లేదా ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయో వారి ద్వారా ఇల్లు అనేది నిర్మించి మీకు ఈ యొక్క ఇల్లు అనేది తక్కువ రేటుకి అందజేసే విధంగా మీకు సంబంధించి కొంత లోన్లు అయితే అందజేయడం జరుగుతుంది. ఇకపోతే మూడవది ఏదైతే
ఇకపోతే మూడోది గనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎవరైతే వలసదారులు ఉంటారో అంటే వేరొక ప్రాంతానికి వెళ్లి హౌస్ కన్స్ట్రక్షన్స్ లో గానీ లేదా అర్బన్ ప్రాంతాల్లో మైగ్రేషన్ అనేది అయిపోయి ఉండి ఇల్లు అనేది లేనివారు అంటే ఇండస్ట్రియల్ లో వర్క్ అనేది చేస్తున్నా లేదా వేరొక ప్రాంతాల్లో వర్క్ అనేది చేస్తున్నా అర్బన్ ప్రాంతాలు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, అలాగే రిక్షా కార్మికులు కావచ్చు, పుల్లర్స్ కావచ్చు, ఇతర కేటగిరీలకు చెందిన వారు. ఒక మాటలో చెప్పాలంటే బయట ప్రాంతాలకు వెళ్లి ఎవరైతే వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారో అటువంటి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీల కిందకైతే రావడం జరుగుతుంది. ఇకపోతే మూడోది కనుక చూసుకున్నట్లయితే సబ్సిడీ స్కీమ్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది సబ్సిడీ అమౌంట్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 3 లక్షలు, 6 లక్షలు, 9 లక్షలు ఇలా అమౌంట్ అనేది మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కొంతమేర సబ్సిడీ ఇచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. అది కూడా ఏదంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారు గానీ లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్ అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ మీకు సంబంధించి ఈ యొక్క ఆప్షన్ మీరైతే ఎంచుకున్నట్లయితే మీకు కొంతమేర అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అమౌంట్ అనేది మీరు తప్పనిసరిగా మరలా తిరిగి మాత్రం మీరు మళ్ళీ చెల్లించుకునేదానికి కూడా అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అంటే ఉదాహరణ చెప్పాలంటే వడ్డీకి ఇచ్చినట్లు కొంతమేర మాత్రం మీకు దీనికి సంబంధించి లోన్ అనేది తోసేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఏదైతే ఈ యొక్క ఆప్షన్ అనేది ఉన్నాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మొదటి ఆప్షన్ ఏదైతే ఉందంటే బిఎల్సి అంటే మనకు ల్యాండ్ అనేది ఉండి ఆ యొక్క ల్యాండ్ లో అంటే కాలనీలు ఎవరైతే కట్టుకోవాలి అనుకుంటున్నారో అంటే అంటారు కదా కాలనీలని, ఇటువంటి కాలనీలు ఎవరైతే కట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరూ మొదటి ఆప్షన్ బిఎల్సి అని ఉంది కదా, ఇక్కడ నేను బిఎల్సి అనేది సెలెక్ట్ చేశాను. మరి కొంతమంది ఏం చేస్తారంటే మీకు ల్యాండ్ అనేది ఉండి మీరు కొంతమేర ఎక్కువ అమౌంట్ అనేది పెట్టుకొని కట్టుకోవాలనుకున్నట్లయితే అంటే మీకు సంబంధించి వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు కనుక అందజేసినట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ల్యాండ్ కనుక ఉన్నట్లయితే మాత్రం మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో రెండోది కనుక చూసుకున్నట్లయితే మీకు ఏదైనా సరే ఓన్ హౌస్ ఏదైనా సరే ఉన్నట్లయితే అంటే ఏదైనా సరే చిన్నపాటి ఇల్లు కనుక ఉన్నట్లయితే ఉందా అంటే నాకు లేదని నేనైతే పెట్టాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీ అండర్ ది హౌసింగ్ స్కీమ్ సెంట్రల్ స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ గానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ గడిచిన 20 సంవత్సరాల్లో మీకు ఇల్లు ఏదైనా సరే శాంక్షన్ చేశారంటే నో అనేది ఇచ్చాను. ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అనేది కదా ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను. ఈ ఆధార్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వారికి సంబంధించిన పేరు అనేది ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ అనేది ఇచ్చి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. దయచేసి అందరూ చివరి వరకు వీడియోని అయితే ఓపిక అయితే చూడండి. ఎందుకంటే ఏదైనా సరే చిన్న మిస్టేక్ చేసినా మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేదానికి ఛాన్స్ కానీ లేదా మీకు ఇల్లు అనేది అయితే మీకైతే అమౌంట్ అనేది అయితే రాకపోవచ్చు. ఎందుకంటే మీకు స్లోగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి వెయిట్ చేయండి. నాకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఇక్కడ బెనిఫిషరీకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అలాగే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మీరైతే కష్టపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన పేరు ఏదైతే ఉంటుందో ఆ యొక్క పేరు ఆధార్ నంబర్ అయితే వస్తుంది. ఇక్కడ తప్పనిసరిగా మీకు సంబంధించిన పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే చివరిలో నేను మీకు ఫాస్ట్ గా చూపించేస్తాను ఏమేమి ఆప్షన్ అనేది ఉన్నాయనే దానికి సంబంధించి. ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. అలాగే మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి కనుక తెలిసినట్లయితే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ యొక్క జెండర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క జెండర్ ఎంటర్ చేయండి. అలాగే మీకు మ్యారేజ్ అనేది అయి ఉందా, మ్యారేజ్ అనేది కాలేదని అడుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ కి సంబంధించిన స్టేటస్ అయితే ఎంటర్ చేయండి. ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఫాదర్ నేమ్ యాజ్ పర్ ది ఆధార్ అంటే మీ యొక్క తండ్రికి సంబంధించిన ఆధార్ కార్డులో వివరాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎంటర్ చేయండి. తండ్రికి సంబంధించిన ఆధార్లో పేరు అలాగే తండ్రికి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉందంటే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అలాగే మీకు సంబంధించిన మదర్ డీటెయిల్స్ అంటే తల్లికి సంబంధించిన పేరు అలాగే తల్లికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఈ యొక్క పేర్ల మీద ఏదైనా సరే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారా లేదని చెక్ చేయడం కోసం ఈ యొక్క వివరాలు వారైతే సేకరిస్తున్నారు. అలాగే మీకు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయీ, సాలరీడ్, రెగ్యులర్ వేవ్స్, లేబర్ లేకపోతే నాట్ ఎంప్లాయిడ్ అనేది ఉంది. నాట్ ఎంప్లాయిడ్ అనేది పెట్టి కూడా మీరు ఈ యొక్క ఇల్లు అనేది మీరైతే పొందవచ్చు. ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఆక్యుపేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి వర్క్ అనేది మీరైతే చేస్తున్నారంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అనేది నేను పెట్టాను కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం అయితే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నాట్ ఎంప్లాయిడ్ అనేది కనుక పెట్టినట్లయితే ఇక్కడ మనకి యొక్క ఆప్షన్ అయితే డిజేబిలిటీలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను నాట్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి నా యొక్క వివరాలు ఇక్కడైతే ఎటువంటివి మీరైతే అడగలేదు ఇక్కడ. అలాగే రిలీజన్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ హిందూ అనేది సెలెక్ట్ చేశాను. అలాగే కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ అనేది ఉంది. ఇక్కడ జనరల్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని స్కీమ్స్ లో ఏదైతే స్కీమ్ మీకైనా వస్తుందని ఇక్కడైతే అడుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వీధి వ్యాపారులు ఉన్నారో అటువంటి వారి కిందకి 10,000 రూపాయలు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్గానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ లేకపోతే ఏదైనా సరే PM విశ్వకర్మ యోజన లేకపోతే ఏదైనా స్కీమ్స్ కి సంబంధించి
మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా పొందుతున్నారు అనేది అడుగుతుంది. నేను నో అనేది అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మనకు వెంటనే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క డేటా మొత్తం మనకు సేవ్ అనేది అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ లో మనకు సంబంధించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన పేరు, వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు సంబంధించిన రిలేషన్షిప్, అలాగే జెండర్ డీటెయిల్స్, అలాగే ఆధార్ నంబరు, అలాగే వీరికి సంబంధించిన ఆక్యుపేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే మరొక పేరు అనేది ఇక్కడైతే యాడ్ అనేది అయితే అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అనేది ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసాను. ఇక్కడ సేవ్ అనేది ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత ఆప్షన్ ఏంటంటే హౌస్ హోల్డ్ డీటెయిల్స్. అంటే ఇక్కడ మనకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది మనం అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం మొదట్లో ఈడబ్ల్యూఎస్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది ఉంది. లేదా మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే మొదటి నుంచి మీరు మరలా మార్చుకోవాల్సి ఉంటుంది. మనకు సంబంధించి ఏదైనా సరే ఇల్లు అనేది ఉందా అనేది అడుగుతున్నారు. ఇక్కడ నాకు లేదనేది ఇక్కడ నేనైతే ఎంటర్ చేసేసాను. ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి ఇక్కడ యాన్యువల్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఆల్రెడీ మనం ఎంటర్ అనేది చేసేసాము. ఇది కూడా తీసేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ మనం అయితే అప్లోడ్ అనేది మనం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ని బట్టి మనకు ఎంత అమౌంట్ అనేది మనకు నెల వస్తుంది అనే దాన్ని బట్టి మనకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే అది పీడిఎఫ్ లో కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ గా అప్లోడ్ చేయండి. అది పీడిఎఫ్ లో కనుక లేకపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే మీరు ఫోన్ లో మీకు సంబంధించి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ని ఫోటో అనేది తీసి మీరు బ్రౌజర్ లో ఏం చేస్తారంటే ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనకు కొన్ని సైట్లు అయితే చూపిస్తాయి. ఇక్కడ మీకు సంబంధించిన సైట్ అనేది మీరైతే ఈజీగా సెలెక్ట్ అనేది చేసుకొని మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫోటో అనేది ఏంటంటే పీడిఎఫ్ లోకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క డాక్యుమెంట్ మీరైతే అప్లోడ్ అనేది మీరైతే చేసేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ అయిన వెంటనే ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీరు ఉంటున్న ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే నేనంటే 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నానైతే ఇక్కడ సెలెక్ట్ చేశాను. హౌస్ ఓనర్షిప్ కనుక చూసుకున్నట్లయితే ఓన్ దా లేకపోతే రెంటనా, నో హౌస్ అని ఉంది కదా, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్ అనేది అయితే పెట్టేస్తారు. ఓన్ అని పెట్టారంటే ఖచ్చితంగా మీకు ఉన్నట్లు. ఇక్కడ రెంట్ పెట్టినట్లయితే అది మీరు వేరొకరిది రెంట్కి ఉన్నట్లు, లేదా అసలు ఇల్లే లేదు ప్రస్తుతం రోడ్డు మీద ఉంటున్నట్టు దీని యొక్క ఉద్దేశం. మీరేం చేస్తారంటే రెంట్కి ఉన్నట్లు పెట్టండి. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్ అంటే మనకు సంబంధించి ప్రస్తుతం ప్రజెంట్ ఏదైతే అడ్రస్ లో ఉన్నామో ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మనకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ పర్మనెంట్ కనుక అయినట్లయితే ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ కనుక క్లిక్ చేసినట్లయితే రెండిట్లో ఒకే అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే PMAY కన్స్ట్రక్షన్ సైట్ అడ్రస్ అంటే మనకు సంబంధించి ఇల్లు అనేది మనం కట్టుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నామంటే మనకు ఏదైతే స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామో అంటే మనకు ఆల్రెడీ ల్యాండ్ అనేది ఉంది. ఆ యొక్క ల్యాండ్ లో మనం ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటున్నట్లు ఆప్షన్ అనేది మొదట్లో మనం ఏం చేసామంటే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే బెనిఫిషరీ లీడ్ కన్స్ట్రక్షన్ అంటే BLC కింద మనం ఇల్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క BLC కి సంబంధించిన స్థలం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పైన మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఈ యొక్క అడ్రస్ మనకు సంబంధించిన ఇల్లు కనుక ఉన్నట్లయితే యాజ్ పర్ ద పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసేయండి. లేదా యాజ్ పర్ ద పర్మనెంట్ అడ్రస్ ఉందో ఇక్కడ క్లిక్ చేసేసినట్లయితే ఈ యొక్క రెండు డీటెయిల్స్ మనదైతే తీసేసుకోవడం జరుగుతుంది. అలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక ఆప్షన్ మమ్మల్ని అయితే అడుగుతుంది. ఇందులో మనకి సంబంధించి ఇక్కడ ఆటోమేటిక్ గా నో అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా మనకు అప్లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే మనకు సంబంధించిన ల్యాండ్ లో మనం ఏదైతే ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ యొక్క ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సేమ్ ఇందాక మనం పీడిఎఫ్ లో ఏదైతే అప్లోడ్ అనేది చేసామో అలాగే ఫోటోలు అనేది తీసి అప్లోడ్ చేయండి. లేదా మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ కనుక ఉన్నట్లయితే అది కూడా మీరైతే అప్లోడ్ అనేది మీరైతే చేయొచ్చు. లేకపోతే మీకు సంబంధించి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మీ దగ్గర లేవు అయిపోయాయి అనుకున్నట్లయితే మీ ఇంటికి సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క పంట పొలాలకు సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క స్థలానికి సంబంధించి కావచ్చు, దేనికైనా సరే ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ లో మీరు కనుక ఫాలో అనేది అయినట్లయితే మీ యొక్క స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ అప్లోడ్ అనేది క్లిక్ చేసేసి మరలా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చివరిలో మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే చివరి ఆప్షన్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయాలి. అది కూడా ఎవరిదంటే మొదట్లో పర్సనల్ డీటెయిల్స్ లో ఎవరి పేరు మీద అయితే ఇల్లు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నామో ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మొదటిసారి ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సేమ్ అదే బ్యాంక్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. రెండు మ్యాచ్ అనేది అయినట్లయితే ఇక్కడ IFSC కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ గా మరొక ఫైనల్ అప్డేట్ ఏమిటంటే
మీరు ప్రభుత్వం నుంచి పొందుతున్న ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రస్తుతం ఇక్కడ ఏదైతే చూపిస్తున్న స్కీమ్స్ అనేది పొందుతున్నారా అంటే మనకు ఆల్రెడీ బ్యాంకుల ద్వారా ఏదైనా సరే రుణాలు అనేది పొందున్నామా అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఇక్కడ పీఎం సూర్య గారి యోజన అంటే మనకు కేంద్ర ప్రభుత్వం సోలార్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కావచ్చు, లేదా ఉజ్వల ఈటీసీ ఇతర ఏదైనా సరే స్కీమ్స్ అనేది మీరు పొందుతున్నారా అంటే ఇక్కడ ఉదాహరణకు ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో ఏ స్కీమ్ మీరైతే పొందుతున్నారో అని ఇక్కడైతే అడుగుతుంది. ఇందులో ఏదైతే స్కీమ్ అనేది మీరు పొందుతున్నారో దాని మీద క్లిక్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రఫ్ గా ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో ఒకవేళ ఏది పొందలేదు అనుకున్నట్లయితే ఇక్కడ నో అనేది క్లిక్ చేసేసేయండి. నో అనేది క్లిక్ చేస్తే ఎటువంటి ఆప్షన్ మనకైతే రావు. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తారంటే పైన చెప్పిన అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయని ఇక్కడ ఫైనల్లీ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకొని పబ్లిష్ మీద క్లిక్ చేసేసినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇదే వెబ్సైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ కి సంబంధించి ఇక్కడ బెనిఫిషరీ కోడ్ అంటే అప్లికేషన్ నంబర్ మనకైతే ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ నంబర్ కానీ లేదా మనకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు కానీ ఇక్కడ అప్లికేషన్ నంబర్ అంటే మనకు కేవలం అప్లికేషన్ నంబర్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదా మీరు పేరు లేదా ఆధార్ నంబర్ తో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు సంబంధించిన పేరు కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు మొబైల్ నంబర్ ద్వారా ఎంటర్ చేయాలంటే మీ మొబైల్ నంబరు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైనల్ గా ఇక్కడ కొంతమందికి ఇక్కడ అప్లికేషన్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే అప్లికేషన్ ద్వారా కాకుండా మీ యొక్క ఆధార్ నంబర్ తో సెర్చ్ అనేది మీరైతే చేయండి. ఇక్కడ నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ నాకు సంబంధించిన పేరు అనేది అయితే ఎంటర్ చేశాను కరెక్ట్ గా. షో బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, షో బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నా యొక్క పేరు అలాగే నేను ఏ పథకానికి అప్లై అనేది చేసుకోవడం జరిగింది, ఏజ్ అలాగే జెండర్, ఫాదర్ నేము, మదర్ నేము అలాగే స్పెషల్ గ్రూప్ అనేది నో అనేది పెట్టాను, మొబైల్ నంబరు. ఇక్కడ ఏ తేదీన అప్లై అనేది చేసుకున్నానో దీనికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు అప్పుడప్పుడు స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి, మీకు మెసేజ్ కూడా రావచ్చు. నా యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉంది, ఇంకా అప్రూవల్ అనేది రాలేదు. దీనికి సంబంధించిన స్టేట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది, ఎక్కడ పెండింగ్ అనేది ఉంది అనే దానికి సంబంధించి. ప్రస్తుతం ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడైతే అప్రూవల్ అనేది వస్తుంది అంటే పెండింగ్ లో కాకుండా అప్రూవల్ కానీ లేదా సక్సెస్ కానీ మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అయినట్టు కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీకు తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ సంబంధానికి సంబంధించి ఎక్కడైతే ఇల్లు అనేది కట్టుకోబోతున్నారో దానికి సంబంధించిన వెరిఫికేషన్ అంటే వారు వచ్చి వెరిఫికేషన్ అనేది చేసి మీకు సంబంధించిన అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత అమౌంట్ మీకైతే బ్యాంక్ అకౌంట్ కు డైరెక్ట్ గా విడతల వారీగా అయితే వేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది అధికారులు వచ్చి ఎప్పటికప్పుడు మీకు సంబంధించిన ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది మీకైతే చేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు కాబట్టి ఒకసారి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. ఇది టోటల్ గా ఏదైతే అర్బన్ ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క అర్బన్ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. త్వరలోనే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మీరు డైరెక్ట్ గా మండల కార్యాలయంలో గనుక అప్లికేషన్ గనుక తీసుకుని వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియోకి సంబంధించి ఏదైనా సరే సందేహాలు కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. నేను రిప్లై అనేది ఖచ్చితంగా మరొక వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు కావాలనుకున్నట్లయితే దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు తప్పనిసరిగా లైక్ చేయండి. తెలిసిన వారందరికీ ఈ యొక్క వీడియోని మాత్రం 100% షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే మరి కొంతమంది ఇల్లు లేని వారు ఇల్లు అనేది కట్టుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది.